హలో ఆల్. ముందుగా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏంటి దానికోసం ప్రీవియస్ డే ఏం ప్రిపేర్ చేసుకున్నాను రొటీన్ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నిన్న నైటే 4 అవర్స్ ముందు నానబెట్టిన బియ్యము, మినపప్పు, అది దోస కోసం ఏదైతే నానబెట్టానో అది గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, మా అబ్బాయి గ్రైండర్తో ఆడుతున్నారు. అందుకే వద్దన్న కూడా అది దాంతోనే ఆడుతున్నాడు అనమాట. సో రాత్రి అయితే ఇలా గ్రైండర్ చేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీగా ఉంటే నేను గ్రైండర్ వాడతాను, లేదంటే మిక్సీనే వాడతాను. అంటే ఇడ్లీ, స్పెసిఫిక్గా ఇడ్లీ అయితే నేను మిక్సీనే వాడతాను, ఎందుకంటే కొంచెం క్వాంటిటీ చేస్తాను కాబట్టి. దోశ అయితే గ్రైండర్ వాడతాను. సో ఇలా అయితే పిండి రెడీ అయిపోయిందండి. సో ఇది పక్కన పెట్టేసి నేను ఇంకా వేరే గిన్నెలో కూడా తీయలేదు, నైట్ అంతా అలా ఉంచేసాను అనమాట. పొంగిన తర్వాత పొద్దునే ఇలా ఒక బాక్స్లో, అంటే ఆ బాక్స్ పిండి కోసం పెట్టిన బాక్స్ అనమాట, దాంట్లో తీసుకున్నాను. అది కొంచెంగా అప్పటికి వాడుకోవడానికి వేరే గిన్నెలో తీసుకొని ఉప్పు యాడ్ చేస్తున్నాను. మా అబ్బాయికి దోశ చాలా ఇష్టము. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ అందరికీ దోశ అయితే ఇష్టం ఉంటుంది కదా. ఈ వీడియోలో దోసకి ఎంత క్వాంటిటీ కావాలి అంటే బియ్యం కానీ, మినపప్పు అండ్ అవి కాకుండా ఏం వేస్తాను అవన్నీ నేను డీటెయిల్స్ చెప్పట్లేదు. మీకు అవి కావాలంటే వేరే వీడియోకు డీటెయిల్గా చూపిస్తాను. కాకపోతే దోశ మాత్రం చాలా బాగా వస్తుందండి, క్రిస్పీగా వస్తుంది. ఈరోజు నేను పొడి దోశ చేస్తున్నాను. దానికి కొబ్బరి పచ్చడి చేశాను అనమాట. పొడి దోశకి నెయ్యి వేసి, అక్కడ ఇడ్లీ పొడి ఉంది అది వేసి రోస్ట్ చేస్తాను అనమాట. గీ రోస్ట్ పొడి దోశ అనమాట ఇది. చాలా బాగుంటుంది. అండ్ ఆ పొడి కూడా ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను, ఎలా చేశాను అనేది కూడా మీకు కావాలంటే డీటెయిల్ వీడియో చేసి పెడతాను అనమాట. దోశ మాత్రం చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మంచి కలర్ వస్తుంది. కాకపోతే ఆ దోశ పిండిలో రెడ్ రైస్ వేసాను కదా, దానివల్ల కొంచెం పింకిష్ కలర్లో ఉంటుంది. కానీ మా బాబు కూడా తింటాడు అనమాట. సో అంటే పిల్లలు కూడా ఇబ్బందిగా ఉండదు అనమాట, అంత టేస్ట్ బాగానే ఉంటుంది, తినచ్చు. సో అది ఎలా డీటెయిల్గా చెప్పమంటే నేను వేరే వీడియో చేసి పెడతాను. ఇదిగోండి, దోశ అయితే రెడీ అయింది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, ఎర్రగా మంచి క్రిస్పీనెస్ ఉంది. సిజ్లింగ్ హాట్ దోశ వెరీ మచ్ రెడీ. మా బాబుకి అయితే ఇచ్చేస్తున్నాను నేను. సో నేను ప్రతిసారి దోశ పోసే ముందు ఒక్కసారి టిష్యూతో తుడుస్తాను ఇలా, సో దట్ ఎక్సెస్ ఆయిల్ ఉన్న తీసేస్తాం కదా, సో దట్ దోశ మంచిగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, దోశ కూడా నాది బాగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇంగ్రీడియంట్స్ బట్టి మన దోశ అనేది స్ప్రెడ్ అవ్వడం, అండ్ పేపర్ లాగా, ఆ పేపర్ దోశ ఇష్టం ఉంటుంది అందరికీ, అది వస్తుంది కదా. సో దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను, మీకు ఏం కావాలి అడిగితే నేను ఖచ్చితంగా వేరే వీడియోగా పెడతాను. ఇక్కడ కొబ్బరి పచ్చడి చేశాను అండ్ దానికి పోపు వేసాను. సో అందరికీ టిఫిన్లు అయితే ఇచ్చాను. నేను టిఫిన్ ఇంకా చేయలేదండి, ఫస్ట్ అయితే పూజ చేసుకుంటున్నాను. ఇదిగోండి, నా పూజ కూడా అయిపోయింది. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు కూడా. సో పూజ అయిపోయాక నేను కూడా టిఫిన్ తినేసానండి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ చేస్తాను. నా వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.